టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం స్వగ్రామం వెన్నెలపాలెంలో ఉన్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ఆసుపత్రి వద్ద వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ముఖ్య నేతల్లో బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. 1985 నుంచి టీడీపీలో కొనసాగుతున్న ఆయన పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగాని వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఎదిగారు. 2004లో పరవాడ నుంచి పోటీ చేసిన ఆయన గండిబాబ్జీ చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో పెందుర్తి నుంచి పోటీ చేశారు. అయితే అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పంచగర్ల రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి మరోసారి గెలిచిన బండారు 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పెందుర్తి నుంచి మరోసారి బరిలోకి దిగాలని బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు. అయితే పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగుతున్నారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. వైసీపీ నేతలు ఆయనతో టచ్లోకి వెళ్లారని, త్వరలోనే వైసీపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిపై బండారు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఏళ్ల తరబడి సేవ చేసిన పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయం కూడా సూచించకపోవడం బండారును కలిచివేసిందని అనుచరులు చెబుతున్నారు. ఆ బెంగతోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. రోజుల నుంచి ఆయన బాగా తీవ్ర మానసిక ఆందోళనకి గురవుతున్నారు. ఆయనకి ప్రధానంగా సీటు విషయంపై ఆందోళన చెందడం, రకరకాలుగా మనుషులు ఫోన్ చేసి ఆయన్ని పరామర్శన చేయడం, దీనికి మానసిక ఆందోళనకు గురయ్యి ఈ విధంగా సరైన ఎందుకు కూడా తినకుండా నిద్ర కూడా సరిగా నిద్రపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యకి కారణం చెప్పి నేను భావిస్తున్నాను. నా పేరు వంగలబాబు. వెండపల్లి నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. ఉదయం 8 గంటలకి ఇప్పుడు 10 గంటలకు తీసుకొచ్చి హాస్పిటల్కి